అండి వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైతులకి ఒక శుభవార్త అండి. పిఎం కిసాన్ 22వ విడత అమౌంట్ అయితే రిలీజ్ డేట్ అనేది రావడం జరిగింది. మార్చి 13వ తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ అమౌంట్ అనేది రిలీజ్ అవ్వబోతా ఉంది. అయితే దీనిలో ముఖ్యమైన గమనిక ఏంటి అంటే ఈకేవైసీ ఎవరికైతే అయిందో వారికి మాత్రమే పిఎం కిసాన్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. 2,000 రూపాయలు మీ యొక్క ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. అయితే ఈకేవైసీ ఎవరికి పెండింగ్ ఉందో అది ఏ రకంగా తెలుసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, పిఎం కిసాన్ అమౌంట్ చాలా మంది పడట్లేదండి. దానికి సంబంధించిన కారణాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. 22వ విడత అమౌంట్ అనేది మార్చి 13వ తారీఖున రైతుల అకౌంట్ లో పడబోతా ఉందండి. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. అయితే చాలా మందికి ఈ యొక్క పిఎం కిసాన్ అమౌంట్ పడకుండా ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటో చూద్దామండి. ఫస్ట్ కారణం ఈకేవైసీ పూర్తి చేయకపోవడం. ఈకేవైసీ అనేది ఖచ్చితంగా కలిగి ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ప్రస్తుతం ఈ ఈకేవైసీ అనేది ఏపీలో అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు ఉంటారండి సచివాలయాల్లో, వారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. లేదు అనుకుంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్ కి వెళ్ళినట్టయితే పిఎం కిసాన్ ఈకేవైసీ అని చెప్తే వారు ఈకేవైసీ అనేది చేయించుకోవడం చేస్తారు. ఈ రకంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న వారికి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇక ఆధార్ కి పాస్బుక్ అనేది లింక్ అయ్యి లేకపోవడం వల్ల చాలా మందికి కొత్తగా పాస్బుక్ లు వచ్చున్నాయండి. దానిపైన మీరు ఖచ్చితంగా గమనించినట్టయితే పాస్బుక్ మీద మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఉంటుందండి. ఎవరికైనా సరే అక్కడ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లేకపోతే వారికి ఆధార్ కి పాస్బుక్ అనేది లింక్ అయ్యి లేదు అని అర్థము. లేదా అక్కడ తప్పుగా ఆధార్ ఉన్న ఎడల ఎవరైతే ఆధార్ ఉందో వారికి వెళ్ళిపోతుందండి అమౌంట్. సో మీ ఆధార్కి అమౌంట్ పడాలి అంటే మీ ఆధార్ అనేది మీ యొక్క పాస్ పుస్తకానికి లింక్ అయి ఉండాలి. ఈ యొక్క పాస్ పుస్తకానికి లింక్ అయ్యే ప్రాసెస్ అనేది మీ యొక్క సచివాలయాల్లో చేస్తారండి. అదే తెలంగాణలో అయితే మీ సేవా సెంటర్స్ లో చేస్తారు. ఈ రకంగా మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ లో కానీ గ్రామ వార్డు సచివాలయాలు కానీ కలిసినట్టయితే మీ యొక్క ఆధార్ కి పాస్బుక్ అనేది లింక్ అనేది చేస్తారండి. ఇలా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇలా ఆధార్ కి పాస్బుక్ లింక్ చేసుకున్న వారికి ఈ యొక్క అప్లికేషన్ అనేది తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్తుంది. అక్కడ ఎవరికైతే అప్రూవల్ వస్తుందో వారికి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇక అందరికీ మాక్సిమం గా ఉండే కారణం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి మీ యొక్క ఆధార్ లింక్ అయి లేకపోవడం. దీన్నే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారండి. ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంకుల్లో చేస్తారండి. బ్యాంకులకు వెళ్ళి కలిసినట్టయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమని అడిగితే వారు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేస్తారు. ఇలా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసిన వారికి మాత్రమే ఇప్పుడు ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఉందో, అంటే డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లోనే పడే సిస్టమ్ అయితే ఏదైతే ఉందో అది ఆధార్ లింక్ అయిన అకౌంట్ లోనే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందండి. కాబట్టి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వారు మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్నట్టయితే ఆ యొక్క అకౌంట్ లో అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క కారణాల వల్ల చాలా మందికి అమౌంట్లు అయితే రిలీజ్ కావట్లేదు. సో వెంటనే బ్యాంకుకు సంప్రదించి మీ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ యొక్క కారణాలతో అమౌంట్ అయితే రిలీజ్ కావట్లేదండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.